హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీ మీకోసం హెల్దీ హై ప్రోటీన్ రిచ్ రెసిపీ రాగి మూంగ్ దాల్ దోశ. నో రైస్, నో ఉరద్ దాల్, నో ఈనో. దిస్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ. ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ రాగులు ఒక గిన్నెలో, రెండో గిన్నెలో ఒక గ్లాస్ పెసలు నీళ్లు పోసుకుని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. ఒక ఎంటీ మిక్సీ జార్ తీసుకుని రాత్రిపూట నానిన పెసలు రాగుల్ని మిక్సీ జార్లో వేసుకుని 2 లేదా 3 పచ్చిమిర్చీలు మీ టేస్ట్కి అనుసారం వేసుకుని 2 ఇంచుల అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, గుప్పెడు కొత్తిమీర, పావు గ్లాసు నీళ్లు పోసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో మీకు కావాల్సినంత బ్యాటర్ని తీసుకోండి. రుబ్బుకున్న మిక్సీ జార్లో 50 ml వాటర్ పోసుకుని దాన్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాము. ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాక చేతిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకుని చక్కగా చేతిలో వేసుకుని బాగా నలిపి జీలకర్రలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని పిండిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ మీద ఐరన్ తవా పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఉల్లిపాయని సగానికి కట్ చేసుకుని దాన్ని ఫోర్క్తో గుచ్చుకుని తవా మొత్తం గ్రీస్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయ రుద్దటం వల్ల మీకు తవా మీద దోసలు అంటుకోకుండా సులువుగా లెగిసొస్తాయి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని తవా హీట్ ఎక్కింది, కొంచెం నీళ్ళని చిలకరించుని టెంపరేచర్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయతో ఒకసారి రుద్దుకున్నాక ఇందాక మనం కలుపుకున్న పిండిని ఒకసారి కలుపుకుని ఒక గెరిటె పిండిని పెన్నం మీద వేసుకోవాలి. రాగి మూంగ్ దాల్ దోశలు మీరు మీడియం సైజ్గానే వేసుకోండి. క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తాయి. సన్నగా తరిగిన ఉల్లిపాయని పైన టాపింగ్ వేసుకుని గ్రేట్ చేసుకున్న పన్నీరు తురుముని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ కారప్పొడి చిలకరించుకోవాలి. లేదంటే మీ ఇంట్లో ఉన్న పుట్నాల పప్పు కారం కానీ పల్లీల కారం కానీ ఏదన్నా వేసుకోండి. రుచి అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది. పెసరట్టు వేసేటప్పుడు నెయ్యితో టాపింగ్ చేసుకుంటేనే టేస్ట్ అని మరింత ఎన్హాన్స్ అవుతుంది. దోశ అనేది స్లైట్గా బ్రౌన్ కలర్ అనేది కనపడుతుంది. ఇప్పుడు అట్టకర్ర తీసుకుని 4 సైడ్స్ కొంచెం కదిలించాలి. దోశని మధ్యలోకి మడత పెట్టుకుని 2 వైపులకి తిప్పుకుని కాల్చుకోవాలి. కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగతా దోశలు కూడా వేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. హెల్దీ ప్రోటీన్ రిచ్ మూంగ్ దాల్ రాగి దోశ రెడీ అయిపోయింది. దీన్ని కమ్మటి చట్నీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.